అందరికి రేపు ఫ్రైడే కదా ఈ రోజు మేమైతే బయట వరండా మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట. మా అమ్మ అయితే ఇక్కడ రోల్కి రోకలకి సనికలకి అవన్నిటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారు. వీటికి మేము కలర్స్ వేద్దామని అనుకున్నాం కదా, అయితే ఇప్పటి వరకు కుదరలేదనమాట. ఎప్పుడు వేస్తామో అని అంటున్నారు మా అమ్మ. అలాగే గడపలన్నింటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారు. ఆల్రెడీ డిజైన్స్ వేసే ఉంటుంది కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటాము. శనికలు చిన్న చిన్న రోకళ్ళు రుబ్రోలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే మేము ఈ పీట మీద పెట్టుకుంటాము. ఈ పీట కూడా నీట్గా పసుపు రాసేసి మా అమ్మ అయితే ముగ్గు వేస్తున్నారు బియ్యం పిండితో. తర్వాత ఈ శనికలకి వీటిలన్నింటికి కూడా కుంకుమ బొట్లు పెడుతున్నారు. మేమైతే వీటికి ఎల్లో కలర్ వేసేసి రెడ్ కలర్తో ఇలా కుంకుమ బొట్లు పెడదామని ఎప్పటి నుంచో అని అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. ఇలా రెడీ చేసుకుని పెట్టుకుని చాలా బాగా అనిపించింది. ఫెస్టివల్ లుక్, మ్యారేజ్ లుక్ అలా అనిపించింది అనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే గుమ్మానికి కట్టుకోవడానికి తోరణం అనమాట. మేమైతే ఇది పెద్ద తిరుపతిలో తీసుకున్నాము, కానీ ఇది గుమ్మానికి సరిపోవట్లేదు. ఇది తీసుకుని 1 ఇయర్ అవుతుంది, అప్పటి నుండి కట్టలేదు, చిన్నదైపోయిందని చెప్పి. మా దగ్గర మల్టీ కలర్ లేస్ ఉందనమాట. మా అమ్మ అయితే ఇది చిన్నదైపోయిందని చెప్పి అటు ఇటు మల్టీ కలర్ లేస్ యాడ్ చేస్తున్నారు. ఇలా సూది దారంతో కుట్టేస్తున్నారనమాట. అటు ఇటు కూడా ఇలా పెట్టుకుంటే గుమ్మానికి కరెక్ట్గా సరిపోయింది. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇది 80 రూపీస్ అనమాట. గుమ్మానికి పెట్టగానే చాలా మంచి లుక్ అనిపించింది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా టాటా.